కేసీఆర్ కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. రీ ఎంట్రీ కాలే కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏమన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాసి పంపుతాండే ఏంది? ప్రాసలు చెప్తాను బండి సంజయ్ గారు. కేసీఆర్ కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. ఇక రీ ఎంట్రీలే లేవట. వరదలతో జనం అల్లాడుతున్న కేసీఆర్ బయటకు రాలే. 6 గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ ఐ డ్రామా. ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే. రాహుల్ కు ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఫైర్. ఏం మాట్లాడుతారో అర్థం కాదు అసలు బండి సంజయ్. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. కేసీఆర్ కు రీ ఎంట్రీ లేకుండా ఉండే అంత మొగోళ్ళ మీరు బీజేపీ వాళ్ళు? కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. మళ్ళా చెప్తాను, తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే అది కేసీఆర్ గణతే. రూపం కేసీఆర్ది. కేసీఆర్ కున్న జనం మనం. ఎందుకంటే కేసీఆర్ మాత్రమే నమ్మినాం, కేసీఆర్ మాత్రమే సాధించగలడని నమ్మినాం మనం. కాబట్టి ఆ పని జరిగింది. 14 సంవత్సరాలు అనేక మంది అనేక పార్టీలు పెట్టిన తెలంగాణ సాధించడానికి. కానీ కేసీఆర్ ఒక్కడే స్థిరంగా నిలబడ్డాడు. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మర్చిపోయిందంటే మనం తెలంగాణను మర్చిపోయినామని అర్థం. ఇక ఆయనకు రీ ఎంట్రీ బోర్డు ఏమో కానీ వచ్చే 5 సంవత్సరాలలో నువ్వు మళ్ళీ గెలవో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇక వరదలతో జనం అల్లాడుతున్నా కేసీఆర్ బయటికి రాలేదంటే అన్న 418 హామీలు నెరవేర్చలేదని ఎప్పుడన్నా మాట్లాడినావే? ఎప్పుడన్నా మాట్లాడినావా? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండే 1 నెల శాలరీ వదులుకున్నాడు వరద బాధితుల కోసం. నువ్వేం వదులుకున్నావు అన్న? బండి సంజయ్ అన్న నువ్వేం వదులుకున్నావు జర చెప్పు. సరే నువ్వు వదులుకోకపోతే 1 నెల శాలరీని కనీసం ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర నుంచి అయినా తీసుకొచ్చేమన్నా పెట్టినావా వరద బాధితులకు? ₹1 లేదు. నిన్ను గెలిపించుకున్నందుకు బాధపడాలి. ఇక ఇంకేంటిది? కాంగ్రెస్ హైడ్రామా అని నిన్ననే మేల్క వచ్చింది. ఏంది ఇన్ని రోజులు నిద్రపోయినావా? నెల నుండి 2 నెలలు అవుతుంది హైడ్రా పెట్టి. ఈ 2 నెలలుగా నిద్రపోయినావా? ఏం చేసినావు? ఇప్పుడే గుర్తుకొచ్చినా ఉలిక్కిపడి ఎవరన్నా నచ్చి ముఖం మీద నీళ్ళు గట్టిగా జల్లితే లేచినావా? కొత్తగా ఇప్పుడు చెప్తాను హైడ్రామా అని. అది పెద్ద హైడ్రామా. హైడ్రామాలో మీ బీజేపీ ఎమ్మెల్యేల హస్తం కూడా ఉన్నది, ఎంపీల హస్తం కూడా ఉన్నది. రాహుల్కి ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఫైర్. మరి ఏడికి పంపుతావు? జర పంపు, పాస్పోర్టు వీసా ఇచ్చి ఏ దేశం సూట్ చేసి పంపుతావో ఆ దేశానికి పంపు. ఈ దేశం వారసుడు రాజీవ్ గాంధీ కొడుకు, ఆయనకు లేదట అర్హత, ఈయనకు ఉన్నది.